పాకిస్తాన్ గురించి ప్రపంచం మొత్తం తెలుసు. అదొక ఉగ్రవాద సహాయ దేశంగా ప్రపంచం మొత్తం చేత ముద్రయించుకుంది. తా చెడ్డకోతి వనమంతా చెడచడానికి ట్రై చేసినట్టు ఇప్పుడు భారతదేశం మీద కూడా ఉగ్రవాద సహాయ దేశంగా ముద్రేయడానికి చాలా గట్టిగా ప్రయత్నించింది. ఐక్యరాజ్య సమితిలో అట్టర్ ఫ్లాప్ అయింది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రావిన్స్ తెలుసు కదా. ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ ని ప్రత్యేక దేశంగా చేయడం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ అట్లాగే మజీద్ బ్రిగేడ్ అనే రెండు సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి. సో వాటిని ఉగ్రవాద సంస్థలుగా ముద్ర వేయాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినాయి పాకిస్తాన్ అండ్ చైనా. అయితే ఇందులో మనకొచ్చిన నష్టమే ఉంది అంటారా? అక్కడే ఉంది కిటుకు. ఈ తీర్మానంలో ఒక మాట రాసింది పాకిస్తాన్. అదేంటంటే విదేశీ శక్తుల సాయంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేట్రేగిపోతుంది అనేది అందులో ఉన్న సారాంశం. విదేశీ శక్తులు అంటే భారతదేశం సహాయంతో ఈ రెండు ఉగ్రవాద సంస్థలుగా మారినాయి. భారతదేశ సహాయంతోనే ఈ రెండు సంస్థలు పేట్రేగిపోతున్నాయి. ఈ రెండు సంస్థల మీద గనక ఉగ్రవాదం ముద్రేస్తే భారత్ సహాయం చేస్తుంది అనే నెపంతో భారతదేశాన్ని ఉగ్రవాద సహాయ దేశంగా మార్చొచ్చు అనేది పాకిస్తాన్ అట్లాగే చైనా ఎత్తుగడ. దీన్ని యూకే అండ్ ఫ్రాన్స్ నిర్ద్వందంగా తోసిపుచ్చినాయి. దీనికి వ్యతిరేకంగా ఓటేసినాయి. ఐక్యరాజ్య సమితిలో 5 శాశ్వత సభ్యత్వ దేశాలు ఉన్నాయి కదా, యుఎస్, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్. ఇందులో యూకే అండ్ ఫ్రాన్స్ ఈ రెండు మాత్రం వ్యతిరేకంగా ఓటేసినాయి. రష్యా మాత్రం నేను ఎటువైపు ఉండను, తటస్థంగా ఉంటా అని చెప్పి అసలు ఓటింగ్లో పాల్గొనలేదు. ఇక మిగిలింది యుఎస్ కూడా ఈ ప్రతిపాదనని వ్యతిరేకించింది. ఇక మిగిలింది చైనా సమర్థించినా ఇప్పుడు ఆల్రెడీ 4 సభ్య దేశాలు కాదన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా తీర్మానం వీగిపోయింది. ఇప్పుడు ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అట్లాగే మజీద్ బ్రిగేడ్ ఈ రెండు సంస్థల వల్ల పాకిస్తాన్కి నష్టం. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న కొంత ప్రాంతాన్ని అంటే బలూచిస్తాన్ అనే ప్రాంతాన్ని ఆ దేశం నుంచి విడదీయడానికి ఈ రెండు సంస్థలు ట్రై చేస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ కోపంలో అర్థం ఉంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ మీద ఉగ్రవాద సంస్థగా ముద్రేయించడానికి. అంతేకాదు బలూచిస్తాన్ అనేది అత్యంత అపారమైన ఖనిజ సంపద కాలవలం. అట్లాంటి ప్లేస్ను పోగొట్టుకోవడానికి ఏ దేశమో యాక్సెప్ట్ చేయదు. సో పాకిస్తాన్కి ఒక కారణం ఉంది. మరి చైనా ఎందుకు ఈ ప్రతిపాదనను పెట్టింది అంటే చైనాకు కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. పాకిస్తాన్లో ఉన్న గ్వదార్ పోర్టు బలూచిస్తాన్లోనే ఉంటుంది. ఈ గ్వదార్ పోర్టు ద్వారా చైనా అంతర్జాతీయ ప్రయోజనాలు పొందడానికి చాలా కాలం నుంచి ట్రై చేస్తుంది. సో కానీ ఈ చైనాకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ అట్లాగే మజీద్ బ్రిగేడ్ ఈ రెండు సవాల్గా మారినాయి. చైనా ఇక్కడ పెడుతున్న పెట్టుబడుల్ని, చైనా చేస్తున్న అభివృద్ధిని వాళ్ళు దోపిడీ కింద వర్ణిస్తున్నారు. వాస్తవానికి ఒక విధంగా కరెక్ట్ కూడా. ఎందుకంటే బలూచిస్తాన్లో ఉన్న అపారమైన ఖనిజ సంపద కొల్లగొట్టడానికి ఇది ఒక మార్గం అని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ భావిస్తుంది. అంతేకాదు ఎక్కడికక్కడ చైనా చేస్తున్న పనుల్ని, రోడ్డు పనుల్ని, అభివృద్ధి పనుల్ని అడ్డుకోవడంతో పాటు వాళ్ళ వెహికల్స్ని పేల్ చేయడం, అక్కడ వాళ్ళ అభివృద్ధి పనుల్ని అడ్డుకోవడం, ఇట్లాంటి పనులకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలోనే చైనాకు కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఐరాసాలో ఈ ప్రతిపాదన పెట్టింది. ఇందులో యుఎస్ ఎందుకు వ్యతిరేకించింది మరి ఈ ప్రతిపాదనని? వాస్తవానికి ఎప్పుడైనా రెండు దేశాల మధ్య కయ్యం వస్తే దాన్ని ఇంకా పెద్ద చేయడానికి ట్రై చేస్తుంది యుఎస్. అట్లాంటిది మరి ఎందుకు ఈ ప్రతిపాదనని అమెరికా వ్యతిరేకించింది అంటే దానికి ఒక కారణం ఉంది. అదే చైనా ఎదగడం అమెరికాకి కంటగింపు. ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీని కనుక ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తే మొత్తం ప్రపంచం అంతా దానికి వ్యతిరేకంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ మీద గట్టి చర్యలు తీసుకోవడానికి ఐక్యరాజ్య సమితికి కూడా అధికారాలు దక్కలు పడతాయి. సో అట్లా కాకుండా ఉంటే చైనా నష్టపోద్ది. ఎందుకంటే చైనా ఇప్పుడు పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ని అడ్డుకోవచ్చు. బలూచ్ లిబరేషన్ ఆర్మీని అడ్డుకోకపోవడం వల్ల పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ని అడ్డుకోవచ్చు. గ్వదార్ పోర్టుని చైనా యూజ్ చేసుకోకుండా చూడవచ్చు. దీనివల్ల చైనా అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీయవచ్చు. ఇది యుఎస్ వ్యూహం. అందుకే యుఎస్ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ అట్లాగే మజీద్ బ్రిగేడ్లని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడానికి ఒప్పుకోలేదు.